అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ మరియు తెలంగాణకు సంబంధించి వివిధ ఎడ్యుకేషన్ అప్డేట్స్ అనేది వీడియోలో చూద్దాం. వివరాల్లోకి వెళ్తే 10th విద్యార్థులకు అలర్ట్ అని ఇచ్చినాడు. 10th విద్యార్థులు మే 15 వరకు రీకౌంటింగ్ రీవెరిఫికేషన్ ఫీజులు అనేది చెల్లించుకోవడానికి అవకాశం కల్పించడం జరిగింది. ఫీజుల విషయానికి వస్తే రీకౌంటింగ్ 500, రీవెరిఫికేషన్కు సబ్జెక్టుకు 1000 రూపాయలు ఇవ్వాల్సి ఉంటుంది. అప్లికేషన్లో హెచ్ఎంతో సంతకాలు చేయించి హాల్ టికెట్ జతపరిచి డిఓ ఆఫీస్లో ఇవ్వాల్సి ఉంటుంది అని ఇవ్వడం జరిగింది. రీవెరిఫికేషన్ కోసం అప్లై చేసిన వారు రీకౌంటింగ్ కోసం అప్లై చేయకూడదనే విషయాన్ని ఇచ్చినాడు. జూన్ 3 నుంచి జరిగే సప్లిమెంటరీ పరీక్షలకు ఎలాంటి ఫైన్ లేకుండా మే 16 వరకు ఫీజు కట్టడానికి అవకాశం అనేది ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆ విషయాన్ని గమనించి ఇచ్చిన తేదీలోపు మీరు అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఎవరుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి, ఈ విషయాన్ని తెలియజేయండి. అదేవిధంగా ఐసెట్ దరఖాస్తు గడువు కూడా పెంచడం అనేది జరిగింది. ఐసెట్ దరఖాస్తు గడువు మే 7వ తేదీ వరకు పొడిగిస్తున్నట్టు ఉన్నత విద్యామండలి తెలియజేసింది. 250 ఫైన్తో మే 17 వరకు అవకాశం ఇచ్చాడు. 500 ఫైన్తో మే 27 వరకు అవకాశం అనేది ఇవ్వడం జరిగింది. ఇంకా ఎవరైనా అప్లై చేసుకునే వాళ్ళు ఉంటే అప్లై చేసుకోండి. జూన్ 5, 6 తేదీల్లో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. అదే నెల 28న దీనికి సంబంధించి రిజల్ట్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. అదేవిధంగా నర్సింగ్ విద్యార్థులకు సదవకాశం ఇచ్చినాడు. సబ్జెక్ట్ క్లియర్ చేసుకునేందుకు దరఖాస్తులకు ఆహ్వానం ఇచ్చినాడు. బీఎస్సీ నర్సింగ్, జేఎన్ఎం కోర్సుల్లో ఫెయిల్ అయిన వాళ్లకు నిర్ణీత కాల పరిమితిలోగా సబ్జెక్టులు క్లియర్ చేయనటువంటి విద్యార్థులకు ఏపీ నర్సింగ్ మిడ్వైఫరీ కౌన్సిలింగ్ సదవకాశం అనేది కల్పించడం అనేది జరిగిందనే విషయాన్ని ఇచ్చాడు. వీరందరికీ మరొకసారి పరీక్షలు రాసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నామని అర్హులైన విద్యార్థులు మే 10వ తేదీలోగా అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది ఇవ్వడం అనేది జరిగింది. కాబట్టి అప్లై చేసుకోండి. వెబ్సైట్లో పూర్తి వివరాలు ఉంచడం అనేది జరిగింది. వెబ్సైట్ను ఒకసారి మీరు సందర్శించి పూర్తి వివరాలు చదువుకొని అప్లై చేసుకునే ప్రయత్నం అనేది చేయండి. అదేవిధంగా తెలంగాణ ఎడ్సెట్కి సంబంధించి ఇంకా అప్లై చేసుకోవడానికి మే 6వ తేదీ వరకు అవకాశం అనేది ఇవ్వడం జరిగింది. ఫైన్తో మే 13వ తేదీ వరకు అప్లై చేసుకోవడానికి ఇచ్చినాడు. 20వ తేదీ నుంచి హాల్ టికెట్లు అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. 23న ఎగ్జామ్ కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. పూర్తి వివరాలు కావాలనుకుంటే ఒకసారి మీరు వెబ్సైట్లో చూసే ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఈఏపీ షెట్, ఐషెట్, ఈషెట్, పీజీ షెట్, ఆర్షెట్కి సంబంధించి కూడా హాల్ టికెట్లు ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవాలి, ఎగ్జామ్స్ ఎప్పుడు దానికి సంబంధించిన వివరాలు ఇచ్చినాడు. అవి కూడా ఒకసారి చూస్తే ఏపీ షెట్ హాల్ టికెట్లను ఈ నెల 7 నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని ఉన్నత విద్యామండలి తెలియజేస్తుంది. ప్రవేశ పరీక్షను బైపీసీ విద్యార్థి 6/17న, ఎంపీసీ అభ్యర్థులకు 18 నుంచి 23 వరకు నిర్వహించనున్నారు. ఇంకా ఈ షెట్కి సంబంధించి మే 1 నుంచి మనం హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. 8వ తేదీన ఎగ్జామ్ కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఐషెట్ 2వ తేదీ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అంటే ఈ రోజు నుంచి ఎగ్జామ్ అనేది 6వ తేదీ ఉంటుంది. ఈఏపీ షెట్ 7వ తేదీ నుంచి 16 నుంచి 23 వరకు ఎగ్జామ్స్. పీజీ షెట్ 22వ తేదీ నుంచి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. 29వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇంకా ఆర్షెట్ అనేది 2 నుంచి 5 వరకు ఈ ఎగ్జామ్స్ అనేటివి కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా మోడల్ స్కూళ్ళకు సంబంధించి రిజల్ట్ అనేది ఇవ్వడం జరిగింది. మీ ర్యాంకులు ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. మోడల్ పాఠశాలలో ప్రవేశాల కోసం రాసిన మెరిట్ జాబితాను, ర్యాంకులను విడుదల చేసినట్టు మోడల్ స్కూళ్ళ అదనపు సంచాలకులు మనకు తెలియజేస్తున్నారు. 6 నుంచి 10వ తరగతుల్లో ప్రవేశాలకు గత నెల 7న ఈ ప్రవేశ పరీక్ష నిర్వహించడం అనేది జరిగింది. దీనికి సంబంధించి మెరిట్ జాబితా, ర్యాంకుల వివరాలను తెలంగాణ ms.cgg.gov.in పూర్తి వివరాలు పెట్టడం అనేది జరిగింది. ఒకసారి చెక్ చేసుకోండి. అదేవిధంగా కౌన్సిలింగ్ సంబంధించిన డేట్స్ వివరాలు కూడా వెబ్సైట్లో ఇచ్చింటాడు. ఒకసారి చూసుకొని మేము మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్తో మీరు అటెండ్ కావాల్సి ఉంటుంది. అది ఫ్రెండ్స్, ఇది ఎడ్యుకేషన్ అప్డేట్స్. ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, ఎవరికైనా ఉపయోగపడుతుంది అనిపిస్తే. ఇలాంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ మిస్ కాకుండా ఉండడానికి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.